రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీ టీవీ న్యూస్. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంతవరకు త్రిముఖ పోటీ ఉంటదనుకుంటే ఇప్పుడు చతుర్ముఖ పోటీగా మారుతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు జయలలిత ప్రాణ స్నేహితురాలైనటువంటి శశికళ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. అంటే ఈమె ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది పక్కకు పెడితే, ఈమె గెలిచే పార్టీయా కాదా పక్కకు పెడితే, ఓడించే పార్టీగా మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేయగలదనేది చాలా మంది ఉద్దేశం. ఎందుకంటే జయలలితకు చాలా ప్రాణ స్నేహితురాలుగా మొదటి నుంచి ఆమెతో పాటు ట్రావెల్ అయ్యింది. చిన్నమ్మగా తమిళనాడు అంతా పిలుచుకుంటూ ఉన్నారు. జయలలిత ఉన్న ఆస్తులన్నిటికీ కూడా ఈమె ప్రధాన సంరక్షకురాలుగా ఉంది. శశికళ కుమారుడికి జయలలిత గ్రాండియర్ గా పెళ్లి చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసింది. అంటే శశికళకు జయలలితకు ఉన్న అనుబంధం మొదటి నుంచి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు శశికళ చాలా రోజుల తర్వాత, జయలలిత మరణం తర్వాత ఆమె ముఖ్యమంత్రి అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. తర్వాత డిఎంకే అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉంది. ఇదిలా ఉంచితే శశికళ ఇప్పుడు ఒక పెద్ద పార్టీని అనౌన్స్ చేసింది. ఇది రాజకీయ పార్టీగా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అని ప్రకటించింది. సో శశికళ బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి అనేది చర్చిస్తూ ఉన్నారు. శశికళ బలం ఏంటంటే, మొదట ఆమె బీసీ కమ్యూనిటీ కావడంతో ఆ కమ్యూనిటీ ఓట్ బ్యాంకు కొన్ని ప్రాంతాల్లో బాగా ఉంది. రెండోది, జయలలితకు అనుంగ శిష్యురాలుగా, జయలలిత ప్రాణ స్నేహితురాలుగా, జయలలితకు ఈమె ఎంత చెప్తే అంత అని తమిళనాడు అంతా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆమెను చిన్నమ్మగా అందరూ పోలుస్తూ వచ్చారు. సో ఆ జయలలితకు ఉన్నటువంటి క్యాడర్ కొంతమంది శశికళ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. సో అది కూడా ఆమె బలం. ఇక ఆర్థికంగా కూడా శశికళ చాలా బలంగా ఉందని వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఈ అవినీతి కేసుల్లో, అంటే జయలలితకు సంబంధించినటువంటి ఆస్తుల అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు బెంగళూరు నుంచి జైలు నుంచి విడుదలైన తర్వాత చెన్నై వరకు వచ్చినటువంటి ఊరేగింపు చూస్తే దాదాపు 100 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఉంటారని అప్పుడు మీడియా గుసగుసలాడింది. సో ఫైనాన్షియల్ గా కూడా చాలా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి శశికళ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 2-3 నెలల్లో జరిగే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ప్రధానంగా డిఎంకే, ఏఐడిఎంకే మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండే అవకాశం ఉంది. అంటే డిఎంకే కరుణానిధి కుమారుడైనటువంటి స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఏఐడిఎంకే జయలలిత తర్వాత పళనిస్వామి ఇప్పుడు దానికి లీడర్గా ఉన్నాడు. అయితే పళనిస్వామి బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ లీడర్స్ ఏఐడిఎంకేని అక్కడ లీడ్ చేస్తూ తమిళనాడులో డిఎంకే గట్టి పోటీ ఇవ్వాలని చూశారు. ఇదే సమయంలో కొత్తగా పెట్టినటువంటి పార్టీ, విజయ్ పెట్టినటువంటి పార్టీ టీవీకే పార్టీ, ఈ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుని టీవీకే, ఏఐడిఎంకే, అదేవిధంగా బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసి బలమైనటువంటి పోటీనిచ్చి డిఎంకేను ఓడించాలని ఒక ప్లాన్ బీజేపీ తయారు చేసింది. కానీ విజయ్ సొంతంగానే వెళ్తున్నాను, సింగిల్ గానే పోటీ చేస్తున్నానని ప్రకటించేశాడు. మొన్న ఒక 1-2 నెలల పాటు దీని మీద ఉత్కంఠ మొదలైంది. ఎందుకంటే బీజేపీకి విజయ్ జోసెఫ్ మద్దతు ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మద్దతు ఇవ్వకుండా సింగిల్ గానే వెళ్తాను అనడంతో ఇప్పుడు త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇప్పుడు విజయ్ బలాలు ఏంటంటే, స్టార్ యాక్టర్ గా రజనీకాంత్ తర్వాత తమిళనాడులో అంత స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్ విజయ్. రెండోది, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినటువంటి అతను క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తో పాటు తన స్టార్ ఇమేజ్ తో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా తన వైపు తిప్పుకోవచ్చు. మూడోది, ఏఐడిఎంకేలో జయలలిత లాంటి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ లేడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ అంతా ఇటు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సో ఓవరాల్ గా త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇప్పుడు డిఎంకే చాలా బలంగా కనిపిస్తుంది. దాదాపు డిఎంకే కూడా 10 పార్టీలు మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి విజయకాంత్, కమల్ హాసన్ వీళ్ళు పెట్టినటువంటి పార్టీలతో పాటు కొన్ని దళిత కాన్సెప్ట్ లో ఉన్నటువంటి పార్టీలు కూడా, వీసీకే లాంటి పార్టీలు కూడా డిఎంకే వెంటే ఉన్నాయి. సో డిఎంకే కూడా 10 పార్టీల పొత్తులో ఉంది. ఏఐడిఎంకే కూడా కొన్ని పార్టీల పొత్తులో ఉంది. ఈ రెండింటి మధ్యలో విజయ్ పార్టీ ఉంది. ఈ మూడింటి మధ్య జరుగుతున్నటువంటి త్రిముఖ పోటీగా అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు శశికళ పార్టీని అనౌన్స్ చేయడంతో శశికళ పార్టీ కూడా కొన్ని సీట్లపై చాలా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో గెలుపు ఓటములు అటు ఇటు అవడానికి చాలా నియోజకవర్గాలు ప్రభావితం కానున్నాయి. సో ఓవరాల్ గా ఇంతవరకు తమిళ రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఉంటుంది రానున్న 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు చతుర్ముఖ పోటీ జరగడానికి 100% ఛాన్స్ ఉందని తమిళ రాజకీయ పండితులు చెబుతున్నారు. మరి చూడాలి శశికళ పెట్టిన పార్టీ ఏ మేరకు ప్రభావితం చేస్తుంది, విజయ్ సక్సెస్ అవుతాడా లేదనేది. అసలు తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా మొదలయ్యాయి, గతం నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.